రాయలసీమలోని ఆ నియోజకవర్గం జనసేనలో అలజడి మొదలైందా? ఇన్ఛార్జ్ బాధ్యతలు కొత్తవారికి అప్పగిస్తారా? పార్టీ పునాదులు బలంగా వేస్తాం అంటున్న ఆ నాయకుడికే జనసేన బాధ్యతలు అప్పగిస్తారా? జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మనసులో ఏముంది? జన సైనికులు ఏమంటున్నారు? వలస పక్షులను చేర్చుకుంటే పార్టీ బలోపేతం అవుతుందా? ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి? జనసేన వైపు చూస్తున్న ఆ నాయకుడెవరు? వాచ్ ది స్పెషల్ ఫోకస్. రాజకీయ ఉద్దండులతో పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రుల్ని ప్రధానమంత్రుల్ని అందించిన జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా. ఇక్కడి రాజకీయాల రూటే సపరేట్. కాలానికి అనుగుణంగా రాజకీయం రంగులు మారటం కామన్గానే ఉంటుంది. రాయలసీమలోనూ ఆ సాంప్రదాయం లేకపోలేదు. ఈ నేపథ్యంలో 2014లో ఆవిర్భవించిన జనసేన పార్టీ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని గత ఎన్నికల్లో నిలబడిన ప్రతి నియోజకవర్గంలోనూ పాగా వేయగలిగింది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలను శాసిస్తూ దేశ రాజకీయాలపై ప్రభావం చూపిస్తోంది. అయితే ఇప్పటివరకు పార్టీ సంస్థాగతంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన జనసేనని పార్టీ పునాదులు మరింత పటిష్టంగా మార్చాలని చూస్తున్నారు. అందులో భాగంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు క్యాడర్కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. రాయలసీమ వైపు కూడా ఆ పార్టీ నేతలు పూర్తి స్థాయిలో దృష్టి సారించారట. జిల్లా కన్వీనర్ నుంచి గ్రామస్థాయి లీడర్ వరకు పూర్తిగా పార్టీ పునర్నిర్మాణం చేసుకుని క్యాడర్ని బలోపేతం చేసుకుంటే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవన్న భావనలో జన సైనికులు ఉన్నారట. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గ ఇన్ఛార్జీల కోసం జల్లెడ పడుతున్నారట జనసేన నేతలు. కూటమి ప్రభుత్వంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్న జనసేన పార్టీలో పదవులు పొందితే తమ పనులకు తిరిగే ఉండదన్న భావనలో పలువురు నేతలు ఉన్నారు. అందులో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ నేతలు కొందరు ముందు వరుసలో ఉన్నారట. ఇక్కడ మాజీ మంత్రి, ప్రస్తుత గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ గుమ్మనూరు నారాయణ జనసేన నియోజకవర్గం అధ్యక్ష పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. గుమ్మనూరు జయరాం మంత్రిగా ఉన్న రోజుల్లో అన్నీ తానే అయి నియోజకవర్గంలో చక్రం తిప్పిన నారాయణ ప్రస్తుతం సైలెంట్గా ఉన్నారట. అందుకారణం ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న వీరభద్రగౌడన్న ప్రచారం లేకపోలేదు. గుమ్మనూరు జయరాం గుంతకల్లులో ఎమ్మెల్యేగా గెలిస్తే నారాయణకు ఆలూరులో ఏం పని అన్న భావనతో ఆయనను పూర్తిగా పక్కన పెట్టారట. కేవలం పేరుకే టీడీపీ లీడర్గా ఉన్న ఆయనకు అటు ప్రభుత్వ కార్యక్రమానికి గాని ఇటు పార్టీ కార్యక్రమాలకు గాని ఆహ్వానాలే లేవట. ప్రభుత్వ అధికారులు పలకక, పార్టీలో ఎటువంటి పనులు జరక్క గుమ్మనూరు నారాయణ సతమతమవుతున్నారట. అన్న గుమ్మనూరు జయరాం గుంతకల్లుకే పరిమితమైతే గుమ్మనూరు నారాయణ సొంత గ్రామానికి పరిమితమయ్యారట. ఆలూరు నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో పట్టు రావాలన్నా, ప్రభుత్వ అధికారులు మాట వినాలన్నా నియోజకవర్గంలో అధికార పార్టీలో హోదా కావాలని భావించారట. దీంతో నారాయణ చూపులు గాజు గ్లాసు వైపు, అడుగులు జనసేన వైపు పడుతున్నాయన్న టాక్ బలంగా ఉంది. ఆలోచనొచ్చిందే తడవుగా నారాయణ జనసేన ప్రధాన కార్యాలయానికి వెళ్లారట. ఆలూరు నియోజకవర్గంపై తనకున్న పట్టుతో పాటు తన సామాజిక వర్గమైన వాల్మీకి బోయ పార్టీకి ఎంతగానో పనికొస్తుందని స్పష్టం చేశారట. తనకు అవకాశమిస్తే నియోజకవర్గంలోని ప్రతి మండలం, ప్రతి గ్రామంలో పార్టీకి బలమైన క్యాడర్ని ఏర్పాటు చేస్తానన్నారట. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంపై జనసేన పూర్తి స్థాయిలో పట్టు సాధించేలా పనిచేస్తానని స్పష్టం చేశారట. సోదరుడు, మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం అండదండలతో పాటు స్థానికంగా నియోజకవర్గంపై ఉన్న పట్టు, ప్రజల్లో తనకున్న పరిచయాలతో జనసేనను ఆలూరు నియోజకవర్గంలో బలమైన పునాదులతో పునర్నిర్మిస్తానని భరోసా ఇచ్చారట. ప్రస్తుతం ఈ వార్త నియోజకవర్గంతో పాటు జిల్లాలో హాట్ టాపిక్గా నడుస్తోంది. అందుకు ప్రధాన కారణం లేకపోలేదు. వైసీపీలో గుమ్మనూరు జయరాం ఉండలేకపోవటానికి, అలాగే ఆయన మీద పలు ఆరోపణలు రావటానికి ప్రధానమైన వ్యక్తే గుమ్మనూరు నారాయణ అన్న ప్రచారం ఉంది. అది కూడా ప్రస్తుత ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి స్వయంగా ఆరోపించారు. అతని వల్లే తాను గుమ్మనూరు జయరాంకు దూరమయ్యానని, పార్టీలో జయరాం చరిష్మా తగ్గడానికి కూడా కారణం నారాయణే అన్నది విరూపాక్షి వాదన. ఈ నేపథ్యంలోనే గుమ్మనూరు నారాయణకు జనసేన బాధ్యతలు అన్న అంశం ఇప్పుడు ప్రధాన చర్చగా సాగుతోంది. అయితే దీనిని జనసేన నేతలు పూర్తిగా కొట్టిపారేస్తున్నారు. గుమ్మనూరు నారాయణ జనసేన పార్టీ నేతలను కలవడం వాస్తవమే అంటున్నారు. అయితే నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు అడిగారన్న విషయాన్ని మాత్రం వారు కొట్టిపారేయటం లేదు. కానీ అన్న జయరాం టీడీపీలో ఉండగా తమ్ముడు నారాయణ జనసేనలో జాయిన్ అవ్వటం సాధ్యం కాదంటున్నారు జన సైనికులు. జనసేన ఆవిర్భావం నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయకుండా పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వారికి ప్రథమ ప్రాధాన్యత అన్నది వారి వాదన. పార్టీపై ఆధారపడకుండా ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ప్రజల కోసం అహర్నిశలు శ్రమించే వ్యక్తిని కాదని, మరో పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి ఎలా అవకాశం కల్పిస్తారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు గుమ్మనూరు నారాయణకు అవకాశం ఇస్తే తమకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్న భావనలో టీడీపీ ఇన్ఛార్జి వీరభద్రగౌడ్ వర్గం ఉందట.
ఆలూరు నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిణామాలతో జిల్లాలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. జనసేన చీఫ్ ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిని మారుస్తారా? గుమ్మనూరు నారాయణకు అవకాశం ఇస్తారా? కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుడతారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు కష్టపడ్డ వెంకప్పను కాదని వలస పక్షికి అధికారం ఇస్తే జిల్లా జనసేనలో ఎటువంటి మార్పులు వస్తాయోనని రాజకీయ పరిశీలకులు సైతం చర్చించుకుంటున్నారు. వెంకప్పను కాదని నారాయణకు ఆలూరు జనసేన పగ్గాలు అప్పగిస్తారా? ఆ ముహూర్తం కూడా ఫిక్స్ అయిందా? ఆ ముహూర్తం ఎప్పుడు అన్నది ఉత్కంఠగా మారింది.